వెంకట గారు మన ఉమ్మడి జిల్లా కార్యదర్శి పూల చైతన్య గారికి, పలంనేరు నియోజకవర్గం పిఓసి నా తమ్ముడు దిలీప్ గారికి, అదేవిధంగా పలంనేరు రూరల్ అధ్యక్షులు నాగరాజు గారికి, గంగవరం మండలం అధ్యక్షులు చందు గారికి, అదేవిధంగా బైరెడ్డిపల్లె మండల అధ్యక్షులు నాని గారికి, అదేవిధంగా పెద్దపంచాయతీ మండలం అధ్యక్షులు శివ గారికి, ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, బీజేపీ నాయకులు కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, మహిళలకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి వందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా ఈరోజు నేను కట్టారపల్లి పంచాయతీ రావడం నా అదృష్టంగా భావిస్తాననేసి కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటున్నా. దానికి కారణం ఏమంటే, నేను జనసేన పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ నన్ను ఒక నాయకుడిగా కాకుండా వీళ్ళందరూ ఒక అన్నగా భావించినన్ని ఈ కట్టారపల్లికి ఒక ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసి నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన దానికి ముఖ్యంగా నా తమ్ముళ్ళు, నా ముదురు తమ్ముళ్ళు గిరి, శంకర, వాళ్ళ మిత్ర బృందం ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చూస్తుంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ అని కాకుండా ఇదంతా ఒక కుటుంబం అనే నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తా ఉంది. ఈ కతారుపల్లిలో ఉండే ఐక్యత రాష్ట్రం మొత్తం ఉండాలనేసి కూడా నేను ఒక రాష్ట్ర నాయకుడిగా రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాలు కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నా. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలా, నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చినాను కాదు, కోటీశ్వరుల ఇంట్లో నుంచి వచ్చిన అంతకంటే కాదు, సాధారణమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. 200 సంవత్సరాలు పడే బాధలు, కష్టాలు పడిపోయినా 200 సంవత్సరాలు పడే సుఖాలు చేసిన. కావున నాకు రాజకీయంలో సంపాదించి పేర్లు ప్రఖ్యాతులు, పదవుల కోసం నేను జనసేన పార్టీలోకి రాలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆయన మనస్తత్వం నచ్చి నేను జనసేనలోకి వచ్చిన అనేసి కూడా ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అయినా ఎట్లా అంటే ఎవరెస్ట్ శిఖరాన్నే తలదన్నే మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మహాశక్తి ఎవరు అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అనేది కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటున్నా. అంతటి గొప్ప వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా భావించి వాళ్ళందరూ కూడా ఎంతో ఐకమత్యంగా ఉన్నారంటే వాళ్ళని చూసి ఆ ఐక్యతకు అదే నిదర్శనం అనేది కూడా మనం తెలుసుకోవాలా. అదేవిధంగా నా రాజకీయ జీవితం 40 సంవత్సరాలు. నేను ముందు పుంగనూరు నివాసినే. పుంగనూరులో కొన్ని సంవత్సరాలు ఉన్నా. పుంగనూరులో ఒకసారి బై ఎలక్షన్ జరిగినాయి. ఆ బై ఎలక్షన్ లో అమరన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక్కడుండే తెలుగుదేశం నాయకుడికి అందరికీ తెలిసిన విషయం ఇదే. ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది. ఆ రోజు అమర్నాథ్ రెడ్డి యువసేన
అని నామకరణం చేసింది ఆకుల గజేంద్ర చేసే మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. నేను రాజకీయం నేర్చుకునిందే అమరన్న దగ్గర, వాళ్ళ తండ్రి కీర్తిశేషు రామకృష్ణారెడ్డి గారి దగ్గర అనేసి కూడా సగౌరవంగా తెలుపుకుంటున్నా. ఈ రోజు కూడా కాదనే మేము కొన్ని సంవత్సరాలుగా అమరన్న గాని నేను గాని సొంతము అన్నదమ్ముల వారే ఉన్నాం. ఈ రోజు కూడా అమరన్న నన్ను ఒక సొంత తమ్ముని వారే భావిస్తున్నాడు. అదేవిధంగా ప్రేమగా నాకు చూపిస్తున్నాడు. కాబట్టి ఆర్థిక వాళ్ళకి చెప్తున్నా, మీరు ఎంతసేపు ఏం మాట్లాడినా మా ఇద్దరి గురించి వేస్ట్. మేమిద్దరము అమరన్న నాకు అన్న, ఆకుల అమరన్న తమ్ముడు అనేసి కూడా మీరు గుర్తు పెట్టుకొని అక్కడక్కడ నోరు జారుతా ఉన్నారు. ఆ నోరు జారేది మానుకుంటే బాగుంటుంది. లేదంటే నా విశ్వరూపం నేను చూపించే ఘాటుగా మీకు సమాధానం చెప్తానేది కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటూ, ముఖ్యంగా ఈ కథారపల్లి గ్రామంలో ఎవరికి ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా అది నా సమస్య, నా కష్టం, నా బాధగా భావించి నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా రాత్రి మొదలు నా జీవితాంతం ఉంటాయనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రులు సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఆడ దేవాలయం పిలిచినారు, ఆడ పూజలన్నీ కూడా చేసినారు. చాలా సంతోషం. ఈరోజు ఆడ పూజలు చేసి పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగుండాలని కూడా పూజలు జరగడం జరిగింది. అదేవిధంగా నేను ఆడ మాటిచ్చా, ఇప్పుడు మీ అందరి ముందర మాటిస్తా ఉన్నా, ఆకుల గజేంద్ర గుర్తుగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి బలంగా ఏదో చేస్తా అనేసి కూడా మీ అందరికీ మాటిస్తున్నా. అదేవిధంగా ఇక్కడ గ్రామ దేవత ఉన్నారు, ఆ గుడికి కూడా ఏదో ఒకటి నేను చేస్తా అనేసి కూడా మీకు మాటిస్తున్నా. ఖచ్చితంగా మీ అందరి సపోర్టే నా బలం. నేను ఎప్పుడు కానీ మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు అర్ధరాత్రి నా 24 hours నా సెల్ ఆన్లో ఉంటుంది. ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా, హాస్పిటల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఏదైనా కానీ అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటా అనేసి కూడా మరొకసారి వినిపించుకుంటూ, ఇదే విధంగా మనం జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, మనం అందరము కూడా కూటమి ప్రభుత్వాన్ని బలపరిచిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందనేసి కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, అదేవిధంగా మన ముద్దుల బిడ్డ, మన కుటుంబ సభ్యుడైన మన ఎమ్మెల్యే అమరన్న గారి నాయకత్వం కూడా మనం బలపరిచిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందనేసి కూడా మరొక్కసారి మీకు సవినంగా వీరంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కత్తారిపల్లిలో ఉండే గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా నిన్ను నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో, మనశ్శాంతిగా, సంతోషంగా, బంధువుల్లో, స్నేహితుల్లో, వ్యాపారంలో, రాజకీయంలో ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరూ ఒక లెజెండ్గా ఉండాలనేసి కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి పాదాలకు సవినంగా వినంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ, నా జీవితం ప్రజాసేవకి అంకితం. సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర సార్. మీరు బలమైన నాయకులు ఉన్నారు, మీరు కూడా మాట్లాడితే వినాలని మాకు ఇంకా ఉత్సాహం ఉంది. దయచేసి మాట్లాడండి. ఇక్కడ చిన్న జనసేన నాయకులందరూ, ఆకుల గజేంద్ర గారికి, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరూ కూడా అందరికి నమస్కారములు. ఈరోజు చాలా స్పష్టంగా, చాలా అద్భుతంగా అన్నగారు చెప్పిన మాటలకి ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషమైంది. మన గ్రామస్తులు కూడా అదేవిధంగా చిన్నప్పుడు బాగా తెలిసి నాకే చూస్తా ఉన్నట్లు ఆయన నేను ఇప్పుడు చూసి చాలా రోజులైనా కానీ చూస్తా ఉంటే గుర్తుపెట్టించాడు ఆయన. అంత జ్ఞాపక శక్తి ఉంటుంది. మనకి ఎల్లవెల్లలా బాగుండేది మంచి మాట ప్రకారం చేస్తాడు. మనం ఇప్పుడు ఆయన్ని ఆదరిస్తాము. ఆయన మనకు కూడా ఎప్పుడు కూడా అంటారు, మనకంతా కలిసి మంచి కూటమి ప్రభుత్వము ఇంత ఇదిగా చెప్పినాడు కాబట్టి మనం ఎవరు కూడా వేరే విధంగా ఆలోచించుకోకుండా అంతా కలిసి మంచి హ్యాపీగా అందరూ చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చేందుకు నేను చేస్తాను.